నమస్తే. మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. సింపుల్ నన్ను మర్చిపోతుంది. నేను పాత వ్యక్తినే టీఆర్ఎస్ కు దూరమైన నన్ను మర్చిపోతుంది. ముఖ్యమంత్రి బహిరంగ సభలో అక్కడ మల్లారెడ్డి కూడా ఉన్నారు. లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఆ సమావేశంలో ఆయన కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ ముఖ్య నేతలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన మేకతోలు కప్పుకున్న తొడేలు ఈరోజు బయటికి వచ్చింది. మేకతోలు కప్పుకున్న తొడేలు ఈనాడు మాట్లాడుతుంది. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండని. నేను అడగదలుచుకున్న ఈ తొడేళ్ల గుంపును ఆనాడు నీ చెల్లిని నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బండకేసి కొడితే 6 నెలలు తిరగకుందే శాసన మండలికి ఉద్యోగాన్ని ఇచ్చి పంపించింది కదా. సభానంతరం మల్లారెడ్డి ఏమీ మాట్లాడలేదు. ఆయన సహజంగా అయితే కనుక ఆయన స్వభావరీత్యా తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్తారు. ఆ సభానంతరం ఏమీ చెప్పలేదు కాబట్టి బహుశా ఆయన కాంగ్రెస్ వైపు వెళ్ళబోతున్నారా అనే ఒక ఊహాగానాలు వస్తున్నాయి. ఆ సభ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకొని బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రిని లేదా గత ప్రభుత్వ నిర్ణయాలను, ఆ నాయకత్వాన్ని తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి విమర్శ చేసినప్పుడు మల్లారెడ్డి అక్కడే ఉండి మాట్లాడలేదు. బయటకు వచ్చిన తర్వాత కూడా దానిపైన ఎలాంటి స్పందన లేదు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారా అని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, క్రిషాంక్ లాంటి వాళ్ళు బయటికి మాట్లాడుతున్నారు. దానిపైన కూడా మల్లారెడ్డి ఎలాంటి స్పందన చెప్పలేదు. అయితే దీనికి కొద్ది రోజుల ముందు అయినా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారనే ఒక ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కలవడం, ఆ తర్వాత ఆయన బహుశా అప్పటికే బీజేపీ కూడా కొంతమంది నాయకులు తమ పార్టీలోకి రాబోతున్నారని కొన్ని లీకులు కూడా అక్కడి నుంచి వచ్చినాయి. ఆ సందర్భంలో మల్లారెడ్డి బీఆర్ఎస్ను వదిలి ఆయన బీజేపీలోకి వెళ్తారని చర్చ కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ కాంగ్రెస్లోకి వెళ్తారని చర్చ జరుగుతున్నది. అయితే మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని, త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే ఇలాంటి నాయకులు అంటే విద్యారంగంలో ఉన్నవారు, మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్నవారు, ఆ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉన్నది ఆయనకు, అదనపు మనకు అసెట్గా అవుతారు కాంగ్రెస్ పార్టీకి అని ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే మల్లారెడ్డి సహజంగానే ఆయన పాలమ్మినా, పూలమ్మినా, నేను కష్టపడినా, పైకొచ్చినా అని ఓపెన్గా మాట్లాడుతుంటారు. నేను పాలమ్మిన అధ్యక్ష, పువ్వులమ్మిన అధ్యక్ష, పెద్ద పెద్ద విద్యా సంస్థలు తెరిచిన అధ్యక్ష, ప్రపంచంలోనే భారతదేశంలోనే పెద్ద విద్యా సంస్థలు తెలంగాణ ఎవరికన్నా ఉన్నాయంటే అవి మల్లారెడ్డికి ఉన్నాయి అధ్యక్ష. కానీ ఇప్పుడు అంతా అయోమయం, ఆగం ఉంది అధ్యక్ష. మరి పార్టీ మార్పుకు సంబంధించి ఆయన ఏమీ మాట్లాడలేదు. అసెంబ్లీలో ఒక సందర్భంలో చర్చ వచ్చినప్పుడు కేసీఆర్కు ఆయన మద్దతుగా మాట్లాడిన అంశాలు ఉన్నాయి. బయట కూడా మాట్లాడినప్పుడు తాను బీఆర్ఎస్ను వదిలిపెట్టబోను అని చెప్పిన మాటలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆయన గత కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. దీంతో పాటుగా పార్టీ కార్యక్రమాలకు ఏ కార్యక్రమం తీసుకున్నా సరే వాటికైనా దూరంగా ఉంటూ వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు అనే ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. అయితే పార్టీ మారే విషయంలో మల్లారెడ్డి బై బర్త్ అంటే రాజకీయంగా ఆయన బీఆర్ఎస్తోనే ఏమీ లేరు. కాబట్టి ఆయన ఇలాంటి నాయకులు వాస్తవానికి నాయకులు పార్టీలు మారడం అనేది చాలా రొటీన్గా జరుగుతున్న వ్యవహారం. ఎవరు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని ఒకానొక పరిస్థితి ఉన్నది. కాబట్టి మల్లారెడ్డి పోవడం అనేది ఒక విచిత్రమైన వింతైన విషయం, లేకపోతే కనుక ఆశ్చర్యపోవాల్సిన విషయం అంతకన్నా కానే కాదు. ఆయన ఎక్కువ మంది అభిప్రాయపడుతున్న విషయం, తన వ్యాపార ప్రయోజనాల రీత్యా ఆయన అవసరాన్ని బట్టి పార్టీలు మారవచ్చు, మారే అవకాశం ఉన్నది. బీజేపీలో కూడా ఎందుకంటే తాను దేశవ్యాప్తంగా తన విద్యా వ్యవస్థను విస్తరించాలనుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కాబట్టి బహుశా బీజేపీ నాయకులను కలిసి ఉండవచ్చు. రాష్ట్రంలో తనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకోసమై బహుశా ఒకవేళ కనుక కాంగ్రెస్ వైపు వెళ్ళవచ్చును ఏమోననే ఒక భావన చాలామందిలో వ్యక్తమవుతున్నది. ఇక్కడ రాజకీయ నాయకుల నైతిక విషయాల గురించి, రాజకీయ నాయకుల పార్టీ మార్పు గురించి, ఒక రాజకీయ నాయకుడు పార్టీ మారితే కనుక పతాక శీర్షికలో పత్రికలు రాయడం అనేది మర్చిపోయి దగ్గర 2 దశాబ్దాలు అవుతున్నది. కాబట్టి ఇప్పుడు కొత్తగా పార్టీ మార్పుకు సంబంధించిన చర్చ ఏముండదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే కొంతమంది నాయకులు పార్టీ మారబోతున్నారు బీఆర్ఎస్ నుంచి అని కొన్ని పేర్లు వచ్చినాయి. ఆ పేర్లలో కొంతమంది ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళే చెప్పడం లేదు. మరి కాంగ్రెస్తో ఉన్నవారు కొందరు, లేదా దానికి దూరంగా ఉన్నామని, తటస్థంగా ఉన్నామని నానా రకాల కొత్త నిర్వచనాలు, కొత్త వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. కానీ
మల్లారెడ్డి విషయంలో మాత్రం ఇప్పటికీ ఆయన ఏ పార్టీలో ఆయన పార్టీ మారుతున్నారా లేదా, అటు బీజేపీలోకి వెళ్తారా లేకపోతే కనుక కాంగ్రెస్లో ఉంటారా, కాంగ్రెస్ వైపు వెళ్ళబోతున్నారా లేదా బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతారనే విషయం స్పష్టత లేదు. కానీ ఆయన మౌనంగా ఉండడము, జరుగుతున్న పరిణామాలు పార్టీ మారతారేమోననే ఒక ఊహాగానాలకు మరింత బలాన్ని ఇస్తూ ఉన్నాయి. బహుశా ఆయన పార్టీ మార్పు విషయమై ఏదో విషయం ఎంత తొందరగా చెబితే ఈ ప్రచారాలకు పులి స్టాప్ పడే అవకాశం ఉంటుంది. ఆయన మౌనంగా ఉన్నంతకాలం ప్రచారం కొనసాగుతుంది. కాబట్టి మరి మల్లారెడ్డి ఎట్లా స్పందిస్తారో చూడాలి. థ్యాంక్ యూ.